మిత్రులందరికీ నమస్కారం. మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అని అంటారు సైకాలజిస్టులంతా కూడా. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం, మనిషి పర్సనాలిటీ, మ్యాన్స్ పర్సనాలిటీ అనేది ఎన్ని ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందంటే, నా అభిప్రాయము జనరల్గా సైకాలజిస్టులు అనేటువంటిది మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తయారవుతాడు మనిషి, అతని వ్యక్తిత్వం అని. బట్ నేను నా స్టడీస్ ద్వారా, after having studied different courses in interdisciplinary works, నా PhD కూడా interdisciplinary work from SV University తిరుపతి, MA English, MA Psychology, Philosophy, Sociology అండ్ ఎడ్యుకేషన్. ముఖ్యంగా ఎడ్యుకేషన్లో BD, MED, PG డిప్లొమా ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ PG డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ MSc సైకాలజీ, 4-5 ఎడ్యుకేషనల్ డిగ్రీస్లో నేను నేర్చుకున్నది, మై రీసెర్చ్ అనాలిసిస్ సేస్ దట్ మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. తమాషా చూడు, మూడింటిని బట్టి ఉంటుంది. ఎలాగని నేను చెప్తా. ఇప్పుడు ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అంటే అతను థీస్టా, ఎథీస్టా, దీన్ని బట్టే కదా చెప్తాము. కొన్ని ఫ్యాక్టర్స్ని బట్టి, అంటే ప్రవర్తన, అతని యాటిట్యూడ్. థీస్టా అంటే భగవంతుడి మీద బాగా నమ్మకం ఉన్న వ్యక్తి, ఆస్తికుడు. ఎథిస్టా నాస్తికుడా, దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తి. ఆప్టిమిస్టా అంటే ఆశావాద, లేకపోతే పెసిమిస్ట్. కొంతమంది జీవితం అంటే బాగా ఆప్టిమిజం ఉంటుంది, ఆప్టిమిస్ట్ అంటాం. కొంతమంది జీవితం అంటేనే చాలా ఏం జీవితంలే, ఏం చదువులే, ఉద్యోగాలు వస్తాయి పాడ, ఎందుకు ఆ మాత్రం చదువు అన్నీ, ప్రతి ఒక్కటి డార్క్ సైడ్లో చూస్తుంటారు, పెసిమిస్ట్ అంటాం. మనుషుల్లో ఎన్ని రకాలు చూడు వ్యక్తిత్వాలు, ఎన్ని రకాల వ్యక్తిత్వాలు, పర్సనాలిటీస్. కొంతమంది చాలా సబ్మిసివ్గా ఉంటారు, పెద్దవాళ్ళ పట్లే కాదు, ఈవెన్ పీర్స్ పట్ల కూడా చాలా సబ్మిసివ్గా కనిపిస్తారు. కొంతమంది ఏంటంటే అగ్రెసివ్గా కనిపిస్తారు, అహంకారం, మాట్లాడడం కూడా ఏమి అవునా సరేపో మళ్ళీ కనిపించు, మాట్లాడడం, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా హెడ్ వైట్ లాగా కనిపిస్తారు, అగ్రెసివ్ క్యారెక్టర్ అంటాం. కొంతమంది చాలా సబ్మిసివ్, పొలైట్గా ఉంటారు, ఎంత చదువుకున్నా, ఎలాంటి ఉద్యోగంలో ఉన్నా, ఎంత గొప్ప వాళ్ళైనా చాలా సబ్మిసివ్గా అనిపిస్తారు. చూడు పర్సనాలిటీస్ ఏమో ఎన్ని రకాలుగా ఉన్నారు. కొంతమంది వాళ్ళ మైండ్ బాగా పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉంటుంది. కొంతమంది మెంటల్ డిజార్డర్, పూర్తిగా డిజార్డర్ వచ్చేస్తుంది. వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా తెలియదు. నార్సిసిజం అంట, బైపోలర్ అంట, అగ్రెసివ్ అంట, రకరకాల క్యారెక్టర్స్ ఉంటారు, పర్సనాలిటీస్. సరే, ఇవన్నీ కూడా మనిషి ఆ యొక్క పరిస్థితులను బట్టి ఇలా ఎప్పుడు మారుతాడంటే, ఒక థీస్ట్ అయినా, ఎథిస్ట్ అయినా, లేదా ఆప్టిమిస్ట్ అయినా, పెసిమిస్ట్ అయినా, మెంటల్గా పర్ఫెక్ట్గా ఉన్న, డిజార్డర్ అయినా, ఇవన్నీ కూడా ఎలా తయారవుతాడు ఈ విధంగానంటే పరిస్థితులను బట్టి, సర్కమ్స్టాన్సెస్, ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అండ్ ఎడ్యుకేషన్ బట్టి కూడా. ఫస్ట్ ఎడ్యుకేషన్ చెప్పిన తర్వాత సర్కమ్స్టాన్సెస్, ఎన్విరాన్మెంట్ చెప్తాను. ఎడ్యుకేషన్ అనేది పాజిటివ్గా ఉంది, నెగిటివ్గానే ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్, ట్రూ ఎడ్యుకేషన్ అయితే మనిషిని ఒక అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి, వాల్యూస్ తెలిసినవాడు, ట్రూ లర్నింగ్ ఉన్నవాడు ఎడ్యుకేటెడ్ అంటాం. అంతేకాని చదువు వల్ల, డిగ్రీల వల్ల, MA, MSc, MCom, బీటెక్, ఎంటెక్ చేస్తే ఎడ్యుకేటెడ్ అనే అర్థం కాదు. అది ఎక్కడా లేదు, ఏ ఎడ్యుకేషనిస్టు చెప్పలా. ఈ డిగ్రీ లేకపోయినా మనిషిలో ఒక మంచి పర్సనాలిటీ ట్రైట్స్ లేదు, మంచి వాల్యూస్ ఉన్నాయి, లైఫ్ స్కిల్స్ ఉందనుకో, అతను చదువుకున్న వాడితో సమానమే. ఇది సోషాలజిస్టులు, ఎడ్యుకేషనిస్టులు చెప్పినటువంటి మాట. సో హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ బై డిగ్రీస్. ఏదో పుస్తకాలు చదువుకొని డిగ్రీలు తెచ్చుకునేస్తే, PG డిగ్రీలు, PhD డిగ్రీలు తీసుకున్నంత మాత్రం ఎడ్యుకేటెడ్ అయితే కాదు. అతనిలో వర్చ్యూస్ అనేటివి ఉన్నప్పుడే, సర్టైన్ వర్చ్యూస్ ఉన్నప్పుడే ఎడ్యుకేటెడ్ అవుతాడు. అసలు ఆ మాటకు వస్తే ఎడ్యుకేషన్ అనేది ఒక డేంజరస్ ఎంటర్ప్రైజ్, ఛాలెంజింగ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పాడు ఒక విద్యావేత్త. ఎందుకంటే మనిషి ఎడ్యుకేషన్ చాలా వరకు దెబ్బతీస్తుంది, నాశనం చేస్తుంది, కానీ బాగుపరిచే సందర్భాలు చాలా తక్కువ అంటాడు. మనిషిలో అహంకారము, ఒక ఈగోయిజము, ఒక అగ్రెసివ్ నేచర్ అన్నీ తెప్పిస్తుంది చదువు. ఎందుకంటే నేను ఫలానా IITలు చదివాను, ఫలానా MTech, నేను ఫలానా బీటెక్, నేను PhD, MA, PhD, నన్ను మించిన వాడు లేడు అని ఈగో ముందు స్టార్ట్ అయిపోతుంది. ఆ ఈగో ఏం చేస్తుందంటే అగ్రెసివ్ నేచరు, మెంటల్ డిజార్డరు. ఇంకొంచెం అతనికి రికగ్నిషన్ వచ్చిందంటే ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు. కాబట్టి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కంటే కూడా నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ తయారు చేస్తుంది ఎడ్యుకేషన్ అనేది. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటాడంటే,
ఒక మాట అన్నాడు. ఆ లైన్ చదవగా నేను చాలా భయపడ్డా, ఆశ్చర్యపడ్డా. వెంటనే మనం చెక్ చేసుకోవాలనిపించేది. ఏంటంటే, ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ ఎ గ్రేట్ హర్డిల్ టు మై ట్రూ లెర్నింగ్ అన్నాడు. చదువు అనేది, ఈ పుస్తకాలు, ఈ డిగ్రీలు, ఈ చదువులు ఇవన్నీ కూడా ఏంటంటే గొప్ప హర్డిల్, ఆటంకం టు మై ట్రూ లెర్నింగ్, నా యొక్క నిజమైనటువంటి లెర్నింగ్, పాండిత్యానికి, విజ్ఞానానికి, వివేకానికి ఇది పెద్ద గొడ్డలు పెట్టు హర్డిల్ అంటాడు. ఇదేంట్రా బాబు, నేను స్టన్, ఐ వాజ్ టేకన్ అబ్యాక్ అట్ ద టైమ్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఆశ్చర్యపడ్డాను. అలా అవడానికి ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఏముండాలి, ఎడ్యుకేషన్లో నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్ డెప్త్ ఉండాలి, అంటే బాగా అర్థమై ఉండాలి. దాంతోపాటుగా వాల్యూస్ తెలియాలి నీకు, హ్యూమన్ వాల్యూస్, మారల్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ రావాలి. వీటి బదులుగా ఈ మెంటల్ మెచ్యూరిటీ, ఇంటలెక్చువల్ మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ బదులుగా యారగెన్స్ వస్తుంది, ఒక ఫులిష్నెస్ వస్తుంది. అందుకే అన్నాడు ఇంకో ఎడ్యుకేషనిస్టు, చదువు అనేది ఎంత ప్రమాదకరమైందంటే, ప్రమాదాన్ని కాదు, ఒక ఛాలెంజింగ్ ఎంటర్ప్రైజ్. ఎందుకంటే మేధావిని, చదువు విజ్ఞానవంతుడిని, తెలివైన వాడిని చదువు ఇంకా మేధావిని చేస్తుంది. ఇంటలెక్చువల్ బికమ్ స్టిల్ మోర్ ఇంటలెక్చువల్ చదువు వల్ల. మూర్ఖుడు ఇంకా మూర్ఖుడైపోతాడంట ఈ చదువు వల్ల. వాట్ ఏ వండర్ ఇట్ ఈస్. దానికి కారణం కూడా చెప్పాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఐన్స్టీన్ అంటే కేవలం ఫిజిసిస్ట్ మాత్రమే కాదు, అతను గొప్ప విద్యావేత్త, అన్నిటికంటే మించి అతను గొప్ప ఫిలాసఫర్ కూడా. అతను అన్నాడు, ఎందుకు మరి చదువుకున్న వాళ్ళు కొంతమంది, అంటే చాలామంది ఇలా నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఎందుకు ఉంటుందనంటే, మనమే చేస్తున్నాం, పేరెంట్స్, టీచర్సే ఆ పిల్లలకి ద్రోహం చేస్తున్నాము అన్నాడు. ఏంటంటే ఆ ద్రోహము, వాళ్ళకు ఈ జీవితంలో ఉండేటువంటి బ్యూటీ ఆఫ్ లైఫ్, ఈ ప్రకృతిలో ఉండే అందాలని చూపించడం మానేస్తున్నాం. చలిగేర్లు, నదులు, సముద్రాలు, రకరకాల ప్రకృతిలో ఉన్నటువంటి అందాలు, బ్రూక్స్ చూసి తన్మయత్వం చెందే అనుభూతిని మనకు పోగొడుతున్నాం. ఒక సాంగ్ ఉంది, ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంది, ఆర్ట్ ఉంది, పెయింటింగ్ ఉంది, ఎలాంటి బ్యూటీస్, దాన్ని అనుభవించడం, ప్రాక్టీస్ చేయడం, అలాంటి అనుభవాన్ని వాళ్ళకి మనం పోగొడుతున్నాం. ఎవరు? టీచర్స్ అండ్ పేరెంట్స్. సో మోస్ట్ ఎసెన్షియల్ బ్యూటీస్ ఆఫ్ లైఫ్ని ఎప్పుడైతే వాళ్ళు కోల్పోయేటట్టు చేస్తున్నామో, ఇంకా వాళ్ళకి నువ్వేం వాల్యూ ఇచ్చావు? చదువులో ఉన్న సారాంశాన్ని వాళ్ళు ఇంకేం గుర్తిస్తారు? సో దీన్ని, చదువులో ఉండేటువంటి అకాడమిక్ స్టడీస్ని, ఎక్సలెన్స్ని రెండింటిని టాలీ చేయలేకపోతున్నారు. కేవలం అకాడమిక్స్ ఎక్సలెన్స్తో బయటకు వస్తున్నారు, మార్కులతోనూ, సర్టిఫికేట్స్తోనూ. బ్లైండ్గా ఉద్యోగం సంపాదిస్తున్నారు, మెటీరియలిస్టిక్గా బ్రతుకుతున్నారు. హ్యూమనిస్టిక్ వాల్యూస్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ ఉండడం లేదు. ఎప్పుడైతే నీలో లైఫ్ స్కిల్స్ ఉంటాయో, నీవు విల్ బీ ఇన్నర్ హార్మనీ, అంతరంగికమైనటువంటి ఒక హార్మనీ పొందిక అనేది నీలో వస్తుంది. ఎప్పుడైతే ఇన్నర్ హార్మనీ వస్తుందో డొమెస్టిక్ బ్లిస్, డొమెస్టిక్ హార్మనీ ఉంటుంది. డొమెస్టిక్గా ఎప్పుడైతే ఇంట్లో నీవు, నీ భార్య, నీ బిడ్డలు, లేదు నీ భర్త, నీ పిల్లలు, వీళ్ళతో నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలవో, మనశ్శాంతితో, ఎక్కడైనా ఇంకా నీ హ్యాపీనెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా లైఫ్లో నేను ఎక్కడికి పోయినా ఐ విల్ బి అకంపెనీడ్ బై మై వైఫ్. ఆ భార్యతోనే వెళ్తాను ఎక్కడికైనా. ఈవెన్ సినిమాకి కానీ, ఒక టెంపుల్ కూడా నేను ఒంటరిగా వెళ్ళినటువంటి సందర్భం లేదు, గుర్తే లేదు. ఐ విల్ బి డెఫినెట్లీ గోయింగ్ అలాంగ్ విత్ మై వైఫ్. సచ్ టైప్ ఆఫ్ హార్మనీ, ఇన్నర్ బ్లెస్ వీ మస్ట్ బి ఏబుల్ టు గెట్. చదువు అలాంటి హార్మనీ ఇవ్వాలి, అలాంటి బ్లెస్ని కలిగించాలి. ఓకే, ఇప్పుడు లాస్ట్ కన్క్లూషన్లో 4-5 నిమిషాల్లో ఈ ప్రభావం, ఈ చదువు యొక్క ప్రభావం ఇది చెప్పాను. ఇంకా సర్కమ్స్టాన్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రభావము ఎడ్యుకేషన్తో పాటుగా ఎలా ఉంటుందనేది ఒక 4-5 మంది తీసుకుందాం. ఫస్ట్, ప్రీస్ట్. గుడిలో పనిచేసేటువంటి ఒక ప్రీస్ట్ని తీసుకుంటాం. ప్రీస్ట్ కావచ్చు, చర్చిలో ఉండేటువంటి అతను కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రీస్టు, టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ మసీద్. ఆ ప్రీస్టు గుడిలో బాగా హారతిస్తున్నాడు, బాగా డబ్బు వస్తుంది, సంపాదిస్తున్నాడు, ఆర్థికమైన ఇబ్బంది లేదు, తర్వాత ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి, దేవుడు అనుగ్రహించాడు, సంపాదన బాగుంది, అంతా వెల్టెడ్. ఆ థీస్ట్కి, థీయిజం అంటే ఆస్తికత్వం మీద, దేవుడి మీద నమ్మకం అలాగే ఉంటుంది. ఆప్టిమిస్టిక్గానే ఉంటాడు, ఆశావాదిగానే ఉంటాడు. సపోజ్ ఒక చిన్న గుళ్ళు ఉంటాయి, అక్కడ ఆదాయం రాదు, సరిగ్గా సంపాదన ఉండదు, ఆర్థికమైన ఇబ్బందులు, కష్టాలు, ఇంట్లో పిల్లల యొక్క చదువులకి, లేకపోతే వాళ్ళ బట్టలు, పుస్తకాలు, ఇలాంటి వాటికి, పెళ్ళిళ్ళకి డబ్బు చాలదు.
ఆర్థికమైన బాధలతో చాలా సతమతం అయిపోతూ నలిగిపోతూ ఉన్నాడు. ఏమిరా, నేను దేవుడిని ఇంతకాలం పూజిస్తున్నా, ఇంత చేస్తున్నా, అయినా నాకు మంచి జరగడం లేదు అనుకుని అతను ఏం చేస్తాడంటే ఒక పెసిమిస్ట్గా మారిపోతాడు. ఒక ఎథిస్ట్, నాస్తికుడు కూడా మారిపోయే అవకాశం ఉంది. ఎంత ఆశ్చర్యమో చూడు. ఒకప్పుడు థీస్ట్గా ఉన్నటువంటి ఆ ప్రీస్టు నాస్తికుడిగా మారిపోయే అవకాశం ఉంది. ఎందువల్లంటే ఆ సర్కమ్స్టాన్సెస్, ఆ పరిస్థితులు అలాంటిది, ఎన్విరాన్మెంట్ కూడా అలాంటిది. ఇంకో గుడిలో పనిచేసేటువంటి పెద్ద గుడిలో పనిచేసే పూజారి బాగా రిచ్గా ఉంటున్నాడు. ఆయన చూస్తాడు, బాధపడతాడు, జలసి అవుతుంది. ఎన్విరాన్మెంట్ ప్రభావం. అండ్ స్టూడెంట్ తీసుకుందాం ఉదాహరణకి. స్టూడెంట్ చదువుకుంటున్నాడు, ఆయన పరిస్థితులు బాగుండే, మంచి మార్క్స్ వచ్చాయి అనుకున్నట్టుగా, ఒక యావరేజ్ నాలెడ్జ్ ఉన్నా కూడా లక్కీగా ప్రొఫెసర్స్ లేదా లెక్చరర్స్ మార్కులు బాగా ఇచ్చట్టు కళ్ళు మూసుకొని కొట్టేస్తున్నారు. అన్నింటిలో 70, 80 వచ్చాయి. అబ్బా వెరీ గుడ్ అనుకున్నాడు. జాబ్ కూడా వచ్చింది, హ్యాపీగా ఉన్నాడు. నెంబర్ 1 ఆప్టిమిస్టే, నెంబర్ 1 తీస్టే, చాలా మంచిగా కూడా ఉంటాడు. సపోజ్ ఎన్ఐటీలో చదివినా కూడా ఉద్యోగం రాలేదు, 15,000 ఇస్తా అన్నారు. నేను నాకు తెలిసినట్టు ఒక ఇంతమంది స్టూడెంట్స్ని చూసా, ఇద్దరిని. విజయవాడలోను అక్కడ హైదరాబాద్కి వెళ్ళి పనిచేశారు. పేరుకు సిటీస్. జీతం ఇచ్చేది హోటల్లో పనిచేసే సర్వర్ కంటే, సప్లయర్ కంటే తక్కువ. ఆటో వాడికి వస్తుంది 25-30 నెలకి, కానీ వాళ్ళకంటే తక్కువ, ఒక 15,000 ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి. ఐఐటీలో చదువుకున్నాడు 30,000 ఇస్తానంటారు, 35,000. ఎందుకంటే క్యాండిడేట్స్ ఎక్కువ, సరుకు తక్కువ, క్యాండిడేట్స్ ఎక్కువ, చదువుకున్న వాళ్ళలో సరుకు తక్కువ, ఎడ్యుకేషన్ లేదు. అదే అన్నింది ఆడ ఐన్స్టీన్. నిజమైన ట్రూ లెర్నింగ్కి గొడ్డలు పెట్టాను ఎందుకన్నాడంటే, ఈ అందులో ఉన్నటువంటి వర్చ్యూస్ తక్కువ, సబ్జెక్ట్ డెప్త్ కానీ ఆ స్కిల్ కానీ తక్కువ. సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది, మార్కులు వేసి పంపించేస్తారు పాపం వాళ్ళు. పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు ప్రొఫెసర్లు. మంచి వాళ్ళు, చాలా జనరస్ వాళ్ళు. ఎంత జనరస్ అంటే అందరికీ ఫస్ట్ క్లాసులు ఇచ్చేస్తారు. ఎన్ని కావాలని అడుగుతారు, 70, 75, 65 తీసుకో, నాకేం బాధలేదు అని పంపించేస్తున్నారు. ఇన్ని మార్కులు వచ్చి ఇక్కడ వచ్చినాక తగులుకుంటారు. ఇక్కడ వాళ్ళ రియాలిటీ బయటపడుతుంది, వాడి ట్రూత్, వాడి ఒరిజినాలిటీ బయటపడుతుంది. తనకలాడిపోయి గిలగిలగిలగా వాటర్ నుంచి బయటపడినటువంటి చేపలాగా గిలగిలా కొట్టుకుంటారు. చేప బయటపడగానే ఎలా అయితే తనకలాడుతుందో పెసిమిస్ట్ అయిపోద్దాం, ఎథిస్ట్ అయిపోద్దాం. అలాగా ఇక్కడ వీడు కూడా, ఈ స్టూడెంటు ఈ జాబ్లోకి వచ్చాక ఎంప్లాయ్మెంట్కి సఫర్ అవుతున్నాడు. ఒక పెసిమిస్ట్గా తయారైపోతున్నాడు, ఎథిస్ట్గా మారిపోతాడు, అగ్రెసివ్. వాళ్ళ పేరెంట్స్ అయినా క్వశ్చన్ చేస్తాడు, ఏంట్రా ఇంత చదువుకున్నావు, అంతేనా జీతము, మమ్మల్ని అడుగుతున్నావు, నెలలకు నేను పంపించాల్సి వస్తుంది, ఇంకెందుకు ఈ చదువు అన్నప్పుడు తిరుక్కొని మాట్లాడతాడు. అగ్రెసివ్ క్యారెక్టర్. సో ఒకప్పుడు సబ్జెసివ్గా ఉన్నవాడు, ఆప్టిమిస్టిక్గా ఉన్నవాడు, తీస్ట్గా ఉన్నవాడు, పర్సనాలిటీ మారిపోయింది అతనిది. సరే, ఒక వ్యక్తి సరే జాబ్ చేస్తున్నాడు, బాగానే ఉంది అనుకుందాం. ఆ జాబ్లో జీతం కూడా ఏదో కొంతమంది, అందరూ కాదు కదా, కొద్దిమందికి నేను చెప్పినట్టు జరుగుతుంది. కొంతమంది 40,000, 50,000, 60,000 కూడా హ్యాపీగా బతికేవాళ్ళు ఉన్నారు. సరే, ₹1,00,000 మీరు అనుకున్నట్టు మీ పిల్లవాడికి వచ్చింది కాబట్టి అలాగే అనుకుందాం. ₹1,00,000 70,000, 80,000కి మంచి జాబ్లో ఉన్నాడు, ఆడ పనిచేస్తున్నాడు. బట్ ఎంత కష్టపడి పనిచేస్తున్నా కూడా అతని హార్డ్ వర్క్ని గుర్తించడం లేదు, రికగ్నైజ్ చేయటం లేదు, కలీగ్స్ కోఆపరేట్ చేయటం లేదు. స్ట్రెస్కి గురైపోతున్నాడు. ఆ ప్రొఫెషన్లో స్ట్రెస్కి గురైపోయి వద్దు ఉద్యోగం వెళ్ళిపోయినట్టుగా వచ్చేస్తున్నాడు. కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కాదంటారా? అంత స్ట్రెస్కి గురైనప్పుడు ఏమవుతున్నాడు? ఆప్టిమిస్టిక్గా ఉన్నవాడు ఒకప్పుడు పెసిమిస్ట్ అయిపోతున్నాడు, థీస్ట్గా ఉన్నవాడు ఎథిస్ట్ అయిపోతున్నాడు, సబ్మిసివ్గా ఉన్నవాడు అగ్రెసివ్గా మారిపోతున్నాడు. ఆ ఎంప్లాయీ కూడా. సరే, ఒక హౌస్ వైఫ్ తీసుకుందాం ఇంకొక ఎగ్జాంపుల్. అంటే సమాజంలో ఉన్నటువంటి రకరకాల మనుషులను తీసుకోవాలి కదా. హౌస్ వైఫ్ తీసుకుందాం. హౌస్ వైఫ్ చాలా సంప్రదాయంగా ఉంది, హస్బెండ్ బాగా చూసుకుంటున్నాడు, వెరీ హ్యాపీ లైఫ్, 1-2 చిల్డ్రన్, ఆర్థికంగా బాగుంది. సరే, ఆప్టిమిస్టిక్గా ఉంది, ఒబీడియంట్గా ఉంది, మంచిది. రోజు పూజ కూడా చేస్తుంది ఇంట్లో చిన్న గుడి పెట్టుకొని. కానీ కొద్ది కాలాన్ని, ఒక 2-3 ఏళ్ళకి హస్బెండ్ బయట గివన్ టు బ్యాడ్ హ్యాబిట్స్, చెడ్డ అలవాట్లు మరిగాడు. ఒక ఆవిడతో హ్యాపీగా గడుపుతున్నాడు, ఎందుకంటే చట్టం ఎంకరేజ్ చేస్తుంది, ఎవరు ఎక్కడైనా సరే ఎట్లంటే అట్లా ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అనేసి. ఇంకొక ఆవిడతో హ్యాపీగా గడుపుతున్నాడు, అలవాటు పడ్డాడు మందుకు కూడా. ఇంట్లో డబ్బు కూడా ఇవ్వడం లేదు. సరే, చిన్న ఘర్షణలు వస్తున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ మీద. ఇవి చిల్లికి పెద్దగానే వాళ్ళు అవుతుంది. సో ఆ చిన్న ఇష్యూలకే ఏమవుతుంది, రప్చర్ క్రియేట్ అయిపోయి వ్యక్తిత్వాలు బయటపడిపోయి, అంటే ఇద్దరు చదువుకున్న వాళ్ళే, అదే చెప్పింది ఇక్కడ ఎడ్యుకేషన్ అవుద్దాం. ఇప్పుడు ఇద్దరు చదువుకున్న వాళ్ళే, కానీ ఏమీ లేదంటే
ఉండాల్సింది లేదు. హెడ్లో ఉండాల్సింది ఉంది, సబ్జెక్టు, అకాడమిక్ ఎక్సలెన్స్. హృదయంలో ఉండాల్సింది, ఆత్మలో ఉండాల్సింది లేదు. అండర్స్టాండింగ్, వాల్యూస్, లైఫ్ స్కిల్స్ అవి కరువు అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు మనకు మార్కులు ఇచ్చి పంపించేస్తున్నారు. సర్టిఫికేట్ నిండా ఇన్ని కావాలంటే అన్ని ఇచ్చి పంపిస్తున్నారు. సో అసలు ఉండవలసిన వర్త్ ఆ చదువుల్లో లేదు. ఇద్దరు గ్రాడ్యుయేట్లే, ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్లే, వ్యక్తిత్వాలు బయటపడ్డాయి, కొట్లాడుకుని సచ్చారు ఇద్దరు. అతి చాలుగానే చట్టం ఒక పక్క రావే, ఎందుకు ఊరికే అతనితో పదా, ఇంకొకటి ఉన్నాడు నేను తొంగి చూస్తున్నాడు, నీ మీద చాలా ఇష్టపడుతున్నాడు, వాట్సాప్లో పెడుతున్నాడు అనగానే మనసు మారుతుంది. చూడు, దానికి తగినట్టు ఎన్విరాన్మెంట్. ఆ పక్క ఒక అమ్మాయి, పెళ్ళి కాని అమ్మాయి ఇంకొకరితో లివ్ ఇన్ రిలేషన్షిప్, ఈ పక్క మ్యారీడ్ మనం ఇంకొక వైపున అదే ఊరిలో అడల్టరీ. ఏంటి అడల్టరీ తప్పులేదు, పర్వాలేదు మీ ఇష్టం అని చెప్పి చట్టాలు చెప్తున్నాయి, ఏం పర్లేదు వే అని చెప్పి ఆమె చెవులో గుసగుసా అంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనసు చెల్లిస్తూ ఉంది, తన ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఎసెన్స్ అంతా మాయమైపోతూ ఉంది, కరువైపోతుంది. ఎన్విరాన్మెంట్ ప్రభావము, ఆ సర్కమ్స్టాన్సెస్ ప్రభావం విపరీతంగా పనిచేసి చాలా రోజు బయలుదేరుతుంది ఇంకొక అతను చూసుకొని. ఏమంటే నువ్వు నీ దారి నువ్వు చూసుకున్నావు, నా దారి నేను చూసుకుంటా, బిడ్డలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. టోటల్ డిస్ఇంటిగ్రేషన్ ఆఫ్ ది సొసైటీ. డిస్ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ లీడ్స్ టు డిస్ఇంటిగ్రేటెడ్ సొసైటీకి మారిపోయింది. అంటే మనిషి యొక్క పర్సనాలిటీ కన్క్లూడ్ చేసేస్తాను. మనిషి యొక్క పర్సనాలిటీ సర్కమ్స్టాన్సెస్ని బట్టి, ఎన్విరాన్మెంట్ని బట్టి, ఎడ్యుకేషన్ బట్టి ఉంటుంది. ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఎసెన్స్ అనేది లేనప్పుడు అది చాలా నెగటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తుంది. దిస్ ఈస్ అబౌట్ మ్యాన్ ఈస్ మేడ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. And if you are impressed, subscribe it.